అటువంటి వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యాల పద్ధతిని అనుసరించి అనేక విధాలుగా రూపొంది ఆయా కార్యాలను ఏకకాలంలోనే నిర్వహిస్తుంది. అదేవిధంగా ఉత్తమ జ్ఞానుల యొక్క మనస్సు కూడా బాహ్యమైనటువంటి అనేక పదార్థాల రూపాలు పొందుతున్నా కూడా ఎల్లప్పుడూ ఆత్మస్వరూపానికి విరుద్ధం కాకుండా ఉంటుంది. అంటే వాళ్ళకి స్వరూప విస్మృతి ఎప్పుడు కూడా ఉండదు. వాళ్ళనే బహుమానసులు అంటారు. అంటే అనేక మనస్సులు కలవాళ్ళు అని. వారి యొక్క మనస్సులో ప్రారబ్ధ బీజాలు సుఖరూపంలోనో వాసన రూపంలోనో అంకురిస్తూ ఉండగానే జ్ఞానం అనేటువంటి అగ్ని వాటిని దగ్ధం చేస్తూ ఉంటుంది. మొలకే నశించిపోయినప్పుడు చెట్టు ఉండదు కదా, దానివల్ల ఫలం అసలే ఉండదుగా, పండే రాదు కదా. చెట్టే లేకపోతే పండు ఎక్కడి నుంచి వస్తుంది? సుఖదుఖాలు అనేటువంటి అంకురాలకి హర్ష శోకాలు ఫలాలు. సుఖం దుఃఖం అనేటువంటి అంకురాలకి హర్షము శోకము అనేటువంటి ఫలాలు. సుఖమో దుఃఖమో తోస్తూ ఉన్నంతనే ఇది నా స్వరూపం కాదు అని గనక తోసివేస్తే సుఖం వల్ల హర్షం కానీ దుఃఖం వల్ల శోకం కానీ కలగవు. అంటే సుఖదుఖాలు భాషిస్తూ ఉంటాయి కానీ అవి మనకి ఫలం ఇవ్వవు. 1,00,000 రూపాయల యొక్క బహుమతి వచ్చింది అని తెలియటం అనే సుఖం. 1,00,000 రూపాయలు లాటరీలో తగిలింది అని తెలిసింది అనుకోండి, అది పెద్ద సుఖం. ఆ సుఖం కలగంగానే బంధుమిత్రులకు చెప్పి విందులతో వినోదాలతో ప్రసంగాతాలతో సంతోషించడం అనేది హర్షం. చూడండి, బహుమతి వస్తే సుఖం. ఆ విషయాన్ని బంధుమిత్రులతో చెప్పి విందులతో వినోదాలతో ఉంటే అది ఆ సంతోషించడం అనేది హర్షం. 1,00,000 రూపాయలు నష్టం వచ్చింది అని తెలియటం దుఃఖం. ఆ వార్త తెలియంగానే 10 మందితో చెప్పుకొని ఏడుస్తూ దిగులు పడి ఉండటమే శోకం. పామరులకి సుఖం వల్ల హర్షం దుఃఖం వల్ల శోకం కలుగుతూ ఉంటే అదే జ్ఞానికి సుఖదుఖాలు పుట్టిన వెంటనే నశించిపోతాయి. అందువల్ల ఆ జ్ఞానికి హర్షం కానీ శోకం కానీ కలగవు. మరి లోకంలో మనుష్యులు సుఖాన్ని పెంపొందించుకోవడానికి దుఃఖాన్ని తొలగించుకోవడానికి కొన్ని పనులు చేస్తారు. సుఖదుఖాలు పుట్టిన వెంటనే నశించిపోతూ ఉంటే ఈ జ్ఞానికి లోకంలో వ్యవహారం ఏ విధంగా జరుగుతుంది? వాళ్ళు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఆ వ్యవహారానికి ఆవశ్యకములైనటువంటి భావాలని కల్పించుకుంటూ ఉంటారు. పెద్దవాడు చిన్న పిల్లవాడితో చేరి ఆడేటప్పుడు గెలిచినప్పుడు హర్షం, ఓడిపోయినటువంటి శోకం ఏ విధంగా ప్రదర్శిస్తాడో అదేవిధంగా జ్ఞాని కూడా ఆయా వ్యవహారాలకు తగినటువంటి భావాలను ప్రదర్శిస్తుంటాడే కానీ యథార్థంగా హర్షం కానీ శోకం కానీ పొందడు. చదరంగంలో ఏనుగులు గుర్రాలు పోయి ఓటమి కలిగేటప్పుడు పిల్లవాడు అది అంతా కూడా సత్యమైనట్లే విషాదం పొందుతాడు. పిల్లవాడి వినోదం కోసం ఆడుతున్నటువంటి పెద్దవాళ్ళకి ఇదంతా అసత్యం, వినోదం మాత్రమేని రూఢిగా తెలియటం వల్ల వాళ్ళకి విషాదం కలగదు. ప్రపంచం సత్యం అనేటువంటి భావం దృఢంగా ఉండటం వల్ల ఆ వ్యవహారంలో పామరులు హర్షం కానీ శోకం కానీ పొందుతున్నారు. ప్రపంచం అసత్యం, వ్యవహారం వినోదం కోసమే అనేటువంటి భావం కనుక దృఢంగా ఉంటే జ్ఞానులకి హర్షము శోకం కలగవు. ఉండటం వల్ల జ్ఞానులకి ఆ భావం ఉంటుంది. అందుకని వాళ్ళకి శోకం కానీ హర్షం కానీ కలగవు. అదేవిధంగా వాళ్ళు
ఇతరుల యొక్క కష్టసుఖాలలో సానుభూతిని చూపించేటప్పుడు విషాదాన్ని, సంతోషాన్ని ప్రకటిస్తుంటారే కానీ మనస్సులో ఏ భావాన్ని కలిగి ఉండరు. ఈ విధంగా వాళ్ళు వ్యవహారంలో ఇతరుల యొక్క విషయాలలో లాగా తమ విషయాలలో కూడా ఆసక్తి లేకుండా ఉంటారు. మేధావులైనటువంటి జ్ఞానులు వాసనలను నశింపజేసుకోవటం కోసం మనోనిరోధం మొదలైనటువంటి సాధనాలను అవలంబించి ఉండకపోవటం వల్ల ఆ వాసనలు వినాశం పొందవు. అందువల్ల వాళ్ళు పూర్వ వాసనను అనుసరించే వ్యవహరిస్తూ ఉంటారు. ఆ కారణం వల్లనే కొందరు కర్మనిష్ఠులుగా, కొందరు కాముకులుగా, మరికొందరు క్రోధం కలవాళ్లుగా మనకి లోకంలో కనిపిస్తూ ఉంటారు. అనేక విధాలైనటువంటి వర్తనాలు వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. మనస్సు నశించకుండా మందజ్ఞానులై ఉన్నవాళ్ళు కూడా దృశ్యమంతా అసత్యమే అని నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. సమాధి స్థితిలో వాళ్ళకి స్వరూపం తప్ప ఇంకేది కూడా భాషించదు. తెంపు లేకుండా స్వరూపాన్ని స్మరించుతూ ఉండటం వల్ల అదే సమాధి. హఠయోగులు సాధించే స్థితి మాత్రం సమాధి కాదు. మరి హఠయోగులకు కూడా చిత్త నిరోధం వల్ల జ్ఞానులకు లాగానే నిర్వికల్పమైనటువంటి ఆత్మతత్వమే భాషిస్తూ ఉంది కదా. మరి వాళ్ళ స్థితిని సమాధి అని ఎందుకని అనకూడదు? నిర్వికల్పమైనటువంటి ఆత్మస్వరూపం సర్వానికి ఆశ్రయమై ఎల్లప్పుడూ అందరికీ స్ఫురిస్తూనే ఉంటుంది, ఉన్నది కూడా. అది స్ఫురించకపోతే ఏది కూడా భాషించదు. అంతేకాదు, అది వికల్పరహితంగా జాగ్రత్త నుండి నిద్రలోకి జారేటప్పుడు నిద్రను విడిచిపెట్టి జాగ్రత్తావస్థలోకి ప్రవేశించడానికి ముందు ఉండే స్థితి మొదలుగా వెనక చెప్పబడినటువంటి దశలలో భాషిస్తూనే ఉంటుంది. అంత మాత్రం చేత అందరికీ సమాధి కలుగుతుందని చెప్పడానికి వీల్లేదు కదా. హఠయోగులకి నిరోధ సమయంలో సమాధి ఉన్నది అంటే తక్కిన వాళ్ళకి పైన చెప్పినటువంటి దశల్లో అది ఉందిగా. కాబట్టి నిర్వికల్పమైనటువంటి ఆత్మతత్వ విజ్ఞానం కలిగిన వాళ్ళు విమర్శపూర్వకంగా స్వరూప అనుసంధానం చేసేటప్పుడు చిత్తానికి కలిగేటటువంటి విశ్రాంతి ఏదైతే ఉందో దాన్ని విద్వాంసులు సమాధి అని చెబుతున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని గ్రహించు పరశురామ. శ్రవణాదుల వల్ల నిర్వికల్పమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎరుగనటువంటి హఠయోగులు రెండు రకాలుగా ఉంటారు. కొందరు పాతంజలి మహర్షి చెప్పినటువంటి యోగంలో అష్టాంగాల యొక్క సాధన చేత సిద్ధిని పొందుతారు. అష్టాంగ యోగం, పతంజలి యొక్క అష్టాంగ యోగం. మరికొంతమంది ప్రాణాయామం యొక్క అతిశయం వల్ల కుండలిని, సుషుమ్న మొదలైనటువంటి నాడులను భేదించే స్థితిని పొందుతారు. ఇద్దరికీ సమాధి స్థితిలో నిద్రలాగా సుఖానుభవం ఉంటుంది. ఆ స్థితిలో వాళ్ళకి అజ్ఞానం యొక్క విక్షేప శక్తి తొలగిపోవటం వల్ల ఆవరణ శక్తి నశిస్తుంది. జ్ఞానులకి సమాధిలో విక్షేపం, ఆవరణం అనేటువంటి రెండు ఉంటాయి. జ్ఞానులైన వాళ్ళకి సమాధి స్థితిలో రెండు ఉంటాయి. ఏమిటది? ఒకటి విక్షేపం, రెండోది ఆవరణం. మరి హఠయోగి యొక్క సమాధి స్థితిని నిద్రకి భేదం ఏంటి? నిద్రలో మనస్సు తమస్సు యొక్క పరిణామం వల్ల అమావాస్య యొక్క చీకట్లాగా మూఢంగా ఉంటుంది. హఠయోగికి సమాధిలో మనస్సు సత్వం యొక్క పరిణామం వల్ల ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మతత్వం అనేది అవిద్య వల్ల ఆవరింపబడటం వల్ల మేఘాల చేత ఆవరింపబడినటువంటి సూర్యబింబంలాగా చక్కగా ప్రకాశింపదు. మరి జ్ఞానులకి అవిద్య యొక్క ఆవరణం అనేది ఉండదు. అందువల్ల సమాధి స్థితిలో వాళ్ళ మనస్సు సత్వ పరిణామాన్ని పొందినప్పుడు ఆత్మతత్వం అనేది మబ్బులు తొలగిపోయినటువంటి తర్వాత ప్రకాశించే సూర్యుడిలాగా ఉంటుంది. ఉత్తమ జ్ఞానులు వ్యవహారపరులై ఉన్నప్పుడు
వాళ్ళ యొక్క జ్ఞానం వేద్యములైనటువంటి విషయాలకు సంబంధించకుండా శుద్ధంగా ఉంటుంది. సమాధి అంటే విషయ సంబంధ రహితమైనటువంటి జ్ఞానస్థితే కదా. కాబట్టి వారికి సమాధి సహజంగా ఉంటుంది. ఆకాశానికి నల్లధనం అసత్యమని తెలుసుకున్నటువంటి జ్ఞానం ఆకాశ విషయంలో ఎల్లప్పుడూ నల్లధనాన్ని పొందదు. అలా కాకపోతే ఆకాశానికి నల్లధనం లేదని తెలుసుకున్నవాడికి తెలుసుకోనివాడికి తేడా ఉండదు. ఎండమావులు తెలుసుకున్నవాడికి కూడా అక్కడ నీరు ఉన్నట్లే కనిపిస్తుంది. అయినా కూడా తెలియనివాడు ఆ నీటి కొరకు పరిగెత్తినట్లుగా తెలిసినవాడు పరిగెత్తడు. అదేవిధంగా జ్ఞానికి కూడా పదార్థాలు అజ్ఞానికి వలె కనిపిస్తాయి. వాటి యందు అతడికి సత్యత్వ బుద్ధి ఉండదు. అందువల్ల వాటిని సంపాదించి సుఖించాలి అనేటువంటి అజ్ఞాని తాపత్రయాన్ని పొందుతూ ఉంటే జ్ఞాని మాత్రం ఆ విషయాన్ని అసలు పట్టించుకోడు. అందువల్ల ఎండమావుల్లో నీటిలాగా వాడికి ప్రపంచమంతా కనిపిస్తూ ఉన్నా కూడా అది అసత్యమని వాడికి రూఢిగా తెలుసు జ్ఞానికి. కాబట్టి వాడి యొక్క జ్ఞానం శుద్ధంగా ఉంటుంది. మనస్సు నష్టమైనటువంటి జ్ఞానికి వేద్య సంబంధం ఉండనే ఉండదు. మనస్సు నిశ్చలమైపోయినప్పుడు ఆ స్థితిని ఉన్మనీ దశ అంటారు. అంటే విషయాలు సత్యములు అనే భావంతో వాటి మీద ప్రసరించడమే మనస్సుకు చలనం. మధ్యమ జ్ఞానులకి మనోవ్యాపారం ఉండదు. ఉత్తమ జ్ఞానులకి వ్యవహారం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ మనస్సు అసత్యంగా నిశ్చయంగా ఉన్నటువంటి ప్రపంచంలో చెలుస్తున్నట్లుగా కనిపించినా కూడా అది అత్యంత నిశ్చలంగానే ఉంటుంది. అదే వాళ్ళకి బహుమానసత్వం. మనస్సులోని ఒక భాగం చేత వాళ్ళు వ్యవహారాన్ని నిర్వహిస్తున్నా మరొక భాగంతో నిశ్చలంగా ఉంటారు. ఆ నిశ్చల స్థితి వల్ల వాళ్ళకి సమాధి ఏర్పడుతుంది. అది సహజంగా ఉంటుంది. ఇది నీవడిగినటువంటి జ్ఞానుల యొక్క స్థితి భేదాలు అని ఈ జ్ఞానుల యొక్క స్థితి భేదం అనేటువంటి అధ్యాయాన్ని ముగించారు. ఇక 20వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఈ అధ్యాయం పేరు విద్యాగీత. దత్తాత్రేయుడు పరశురాముడితో మళ్ళీ ఈ విధంగా చెబుతున్నాడు. ఓ పరశురామ, ఈ విషయంలో ఒక వృత్తాంతం చెబుతాను విను. పూర్వం సత్యలోకంలో బ్రహ్మదేవుడి యొక్క సభలో ఒకసారి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతమాది మహర్షులు, రాజర్షి శ్రేష్ఠులు అందరూ చేరి జ్ఞానసిద్ధిని గురించి సూక్ష్మాతి సూక్ష్మములైనటువంటి నిరూపణాలతో చర్చించుకొని చివరికి ఆ పరమేష్ఠిని ఈ విధంగా ప్రశ్నించారు. ఓ బ్రహ్మదేవ, మేమందరం లోక వ్యవహారాన్ని పరతత్వాన్ని కూడా తెలుసుకొని జ్ఞానులమై ఉన్నాం. స్వభావాలలో ఉండేటువంటి భేదాల చేత మాలో కొందరు సమాధి అందే ఎక్కువ కాలం గడుపుతుండగా మరికొందరు వాద ప్రతివాదాలలో ఆసక్తులై ఉన్నారు. కొందరు భక్తి నిమగ్గులై ఉంటే మరికొందరు కర్మిష్ఠులై ఉన్నారు. ఇంకా మరికొందరు బహిర్ముఖులైనటువంటి మనుష్యులలాగా వ్యవహారపరులై ఉన్నారు. వీళ్ళందరిలో శ్రేష్ఠులు ఎవరో చెప్పండి అని ఆ మహర్షులు బ్రహ్మని అడిగారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, మునీంద్రులారా, మీకున్నట్లే నాకు కూడా ఒక అభిప్రాయం ఉంది. మనం అందరం ఈ విషయాన్ని సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడి వల్ల తెలుసుకుందాం అన్నాడు ఆయన. ఆ తరువాత బ్రహ్మదేవుడు విష్ణువుతో కలుసుకొని మహర్షులతో కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు, శంకరుడి దగ్గరికి. అక్కడ మహర్షుల యొక్క వివాదాల విషయాన్ని పరమేశ్వరుడు ముందు ఉంచాడు బ్రహ్మ. అప్పుడు పరమేశ్వరుడు తనలో ఇట్లా అనుకున్నాడు, వీళ్లల్లో శ్రద్ధ, విశ్వాసం
రెండూ కనపట్టల్లా. ప్రతి వ్యక్తి కూడా తన అభిప్రాయమే సిద్ధాంతమని దృఢంగా అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఏది చెప్పినా కూడా వీరు అది నా అభిప్రాయంగా మాత్రమే అనుకుంటారు, కానీ యథార్థమైనటువంటి తత్వాన్ని మాత్రం గుర్తించరు. కాబట్టి ఇప్పుడు నేనేమి చెప్పినా కూడా వృధా అవుతుంది అని అనుకొని అయ్యలారా, నాకు కూడా ఇది స్పష్టంగా తెలియదు. మనమందరం కూడా విద్యారూపిణి అయినటువంటి ఆ త్రిపుర పరమేశ్వరిని ధ్యానం చేసి ఆమె వల్ల ఈ విషయాన్ని తెలుసుకుందాం అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ త్రిపుర మహాదేవిని ధ్యానం చేశారు. అప్పుడు ఆ మహేశ్వరి ఆకాశంలో శబ్దమయమైనటువంటి రూపంతో ఆవిర్భవించింది. ఓ దేవతలారా, ఓ ఋషులారా, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, త్వరగా చెప్పండి, ఎందుకని మీరు నన్ను ధ్యానం చేశారు? నా భక్తులకు ఎప్పుడు కూడా కోరిక తీరకపోవడం అనేది ఉండదు అని మేఘగర్జన స్వరంతో పలికింది తల్లి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆమెకు ప్రణమిల్లి స్తోత్రం చేశారు. స్త్రీ విద్యారూపిణి అయినటువంటి ఓ త్రిపురేశ్వరి, నీకు నమస్కారం. అమ్మా, నీవు సృష్టి స్థితి లయకారిణివి, సర్వజ్ఞురాలవు, సర్వరూపిణివి, అందరికీ నీవే హర్షాన్ని కలిగిస్తున్నావు. ఓ దేవి, నీకు మళ్ళా నమస్కారం చేస్తూ ఉన్నాం. నీ యొక్క పరరూపం, అపరరూపం, ఈశ్వరత్వం, జ్ఞానం, దాని యొక్క ఫలం, అందులకు ముఖ్య సాధనము, సాధకుడు, సిద్ధి యొక్క పరాకాష్ఠ, జ్ఞానసిద్ధులలో ఉత్తముడు అనేటువంటి నీ విషయాలను దయతోటి మాకు వివరించు. నీకు మళ్ళీ నమస్కారం చేస్తున్నాము అని వాళ్ళంతా కూడా ప్రశ్నించారు ఆ పరాత్పరిని. అప్పుడు ఆ తల్లి చిరునవ్వు నవ్వి వాళ్ళకి జవాబు చెబుతోంది. ఏం చెబుతుందో విందాం మనం కూడా. మొట్టమొదట అమ్మ పరరూపాన్ని గురించి వివరిస్తున్నది. విద్యారూపిణి అయినటువంటి ఆ మహాదేవి దయతోటి స్పష్టంగా చెప్పింది. ఓ ఋషులారా, అందరూ కూడా శ్రద్ధగా వినండి. శాస్త్రము అనేటువంటి మహాసముద్రంలో నుండి అమృతం వంటి సారాన్ని మీకు అందిస్తున్నాను. దేనిలో ఈ జగత్తు సృష్టి స్థితి లయాలను పొందుతుందో, ఏది అగ్నులకు జగత్ రూపంగా గోచరిస్తూ ఉందో అదే నా యొక్క పరరూపం. అదే యోగులకు అంతరంగంలో గంభీరమైనటువంటి చైతన్య మహాసముద్రంలాగా నిర్వికల్పంగా నిశ్చలంగా భాసిస్తూ ఉంది. కొందరు నా ఈ పరరూపాన్ని అద్వితీయమైనటువంటి తమ స్వరూపంగా తెలుసుకుంటూ కూడా స్వభావవశం వల్ల మహాభక్తులై బలవంతంగా భేదాన్ని కల్పించుకొని నన్ను ఆరాధిస్తున్నారు. అంతఃకరణము, ఇంద్రియాలు, దేహం మొదలైనటువంటి వాటికి అన్నింటికి ప్రాణసూత్రములాగా ఇదే వాడిని నడుపుతూ ఉన్నది. ఇది గనక భాషింపకపోతే లోకంలో ఏది కూడా భాషించదు. శాస్త్రములు నా ఈ పరరూపాన్ని ఈ విధంగా నిరూపించినాయి. ఇక అపరరూపం, ఇక నా అపరరూపాన్ని వినండి. అనేక బ్రహ్మాండాలకు వెలుపల ఊర్ధ్వంగా ఉన్నటువంటి అమృత సముద్రంలో, మణిద్వీపంలో, కడిమి చెట్ల వనంలో, అంటే కదంబవనం, మనోహరమైనటువంటి చింతామణి మందిరంలో ఒక అద్భుతమైనటువంటి మంచం ఉంది. అదే పర్యంకం. దానికి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు 4 కోళ్లుగా ఉంటే, సదాశివుడు పాన్పు కోసం ఏర్పరిచినటువంటి ఆ చెక్క పలకలాగా ఉంటాడు. కాబట్టి దాన్ని పంచబ్రహ్మమయమైనటువంటి మంచం అంటారు. దానిలో కామేశ్వరుడు, కామేశ్వరి
అను అనాది మిథునంగా ప్రకాశించే రూపం నా యొక్క అపర రూపం. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి 3 పురాలలో సకల జీవులలో ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని త్రిపుర సుందరి స్వరూపమని చెబుతారు. అంతేకాదు, సదాశివుడు, ఈశానుడు, బ్రహ్మ, విష్ణువు, త్రిలోచనుడు, గణపతి, కుమారస్వామి, అష్టదిక్పాలకులు, శక్తులు, గణదేవతలు, సురులు, అసురులు, యక్షులు, కింపురుషులు, నాగులు మొదలుగా పూజ్యులైన వారందరూ కూడా నా యొక్క అపర రూపంగానే కీర్తింపబడుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ రూపాలలో అన్ని ఎడల నేనే ఉన్నా మాయచేత మూఢులైనటువంటి జనులు నన్ను తెలుసుకోలేకుండా పోతున్నారు. ఈ రూపాల ద్వారమున నేనే పూజింపబడుతూ భక్తుల యొక్క సమస్త కోరికలను తీరుస్తూ ఉన్నాను. నేను తప్ప పూజింపదగింది గాని ఫలమిచ్చేటటువంటి దేవత గాని ఇంకెవ్వరూ లేరు. ఎవడు ఏ విధంగా నన్ను భావిస్తాడో వాడు ఆ విధంగా నా వల్ల ఫలాన్ని పొందుతాడు. ఇక ఐశ్వర్యం గురించి చెప్తోంది. నా ఐశ్వర్యానికి మితి లేదు. కేవలము చైతన్య రూపిణిగా ఏకరూపంగా ఉన్నటువంటి నేను ఇతర ద్రవ్యాలతో అక్కర లేకుండానే జగత్తు యొక్క రూపంలో భాసిస్తూ ఉన్నాను. ఆ విధంగా భాసిస్తూ కూడా నా యందు రెండో వస్తువు లేదు. ఒక్క వస్తువు తనకి ఏకత్వానికి భంగం లేకుండా అనేక రూపాలతో భాసిస్తూ ఉండటం నిజంగా కష్టసాధ్యం. ఆ విధంగా దుర్ఘటమైనటువంటి దాన్ని సుసంఘటితంగా భాషింపజేస్తూ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నా ఈశ్వరత్వం అన్నది. అంటే అనేక రూపాలతో ప్రకాశిస్తూ కూడా చూడండి, రెండో వస్తువు లేకుండా భాషిస్తుండటం అనేది ఈశ్వరత్వం అన్నది. సూక్ష్మ దృష్టితో నా ఐశ్వర్యాన్ని చూడండి. నేను సర్వానికి ఆధారంగా ఉండి అన్నింటిలో కూడా వ్యాపించి ఉన్నాను. అయినా దేనితో కూడా సంబంధాన్ని పొందకుండా కేవలము సాక్షి మాత్రంగా ఉన్నాను. నా మాయాచేతనే నా స్వరూపాన్ని ఆవరించి సంసారం కలిగిన దాన్నై శిష్యత్వాన్ని పొంది గురువును ఆశ్రయించి ఆత్మతత్వాన్ని తెలుసుకొని ముక్తురాలనవుతున్నాను. ఈ విధంగా అనేక పర్యాయాలు ముక్తురాలనవుతున్నాను. నటుడు ఎన్నిసార్లు ఎన్ని వేషాలు ధరించినా అన్నీ కూడా అసత్యాలే. అదేవిధంగా సంసారం అంతా కూడా అసత్యమే కావటం వల్ల నా స్వరూపంలో ఎటువంటి మార్పు కలగదు. అందువల్ల నేను ఎల్లప్పుడూ అంటే సంసారం కలిగిన దాన్నిగా కనిపిస్తూ ఉన్నా కూడా ముక్తురాలనే. అంతేకాదు, అనంత విచిత్రమైనటువంటి ఈ జగత్తుకి కుండ చేయటానికి మట్టిలాగా, ఆభరణాలు చేయటానికి బంగారంలాగా ఏ ద్రవ్యము లేకుండానే సృష్టిస్తున్నాను. నా ఐశ్వర్య సంపదలు ఇలాంటివి అనేకం ఉన్నాయి. వాటిని లెక్క పెట్టడానికి 1000 ముఖాలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు. ఇక జ్ఞానం, ద్వైతం, అద్వైతం, పరము, అపరము మొదలైనటువంటి భేదాల చేత నా యొక్క జ్ఞానం అనేక విధాలుగా ఉంది. వాటి వల్ల కలిగే ఫలం కూడా బహువిధాలుగా ఉంటుంది. దాంట్లో మొదటిది ద్వైత జ్ఞానం. ద్వైతంలో ధ్యానించేవాడు తన స్వరూపం కంటే భిన్నంగా ఒకానొక దేవతా రూపాన్నే మంత్రాన్నో అవలంబిస్తూ ఉంటాడు. దేవతామూర్తుల్లో మంత్రాలలో ఎన్నో భేదాలున్నాయి. అందువల్ల ద్వైత జ్ఞానం బహువిధాలుగా ఉంది. ద్వైతం అంటే ఒకటి కాదు అని, 2. ఆ ధ్యానం స్వప్నరాజ్యంతో సమానంగా అయినా కూడా అది చిత్తశుద్ధిని కలిగించేటటువంటిదిగా సఫలమే అవుతుంది. ఈ ధ్యానంలో నా యొక్క
అపర రూపంలో ముఖ్యమైనదిగా వెనుక చెప్పి ఉన్నటువంటి ఆ త్రిపుర సుందరి రూపాన్ని అవలంబించి చేసేటటువంటి ధ్యానమే అన్నిటికంటే ముఖ్యమైనది. ఇదే చిత్తశుద్ధి మొదలైనటువంటి జ్ఞానసిద్ధికి సాధనాలుగా సమకూరుస్తుంది. కానీ అద్వైత విజ్ఞానమే శ్రేష్టం. విద్యాస్వరూపిణి అయినటువంటి నన్ను చిరకాలం ఆరాధింపకుండా ఎవడైనా కూడా అద్వైత జ్ఞానాన్ని ఏ విధంగా పొందగలుగుతాడు అంటూ అద్వైత జ్ఞానాన్ని గురించి చెబుతోంది అమ్మ. దృశ్యమైనటువంటి రెండవ పదార్థం ఏదీ లేకుండా కేవలంగా స్వయంగా ప్రకాశిస్తూ పరమ చైతన్యమే అద్వైత జ్ఞానం. అద్వైతం అంటే రెండోది లేదు, ఉన్నది ఒకటే. ద్వైతం అంటే రెండు. ఇది మనం ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు లేవు, ఉన్నది ఒకటే. అది అపరోక్షంగా అనుభవానికి వచ్చినప్పుడు, అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ద్వైత జ్ఞానాన్ని తిరస్కరిస్తుంది. అద్దాన్ని తెలుసుకున్న తర్వాత దానిలో ఉన్నటువంటి ప్రతిబింబాలుగా కనిపిస్తున్నా కూడా సర్పాలు, వ్యాఘ్రాలు ఏ విధంగా భయకంపాలు మొదలైనవి కలిగించలేవో, అదేవిధంగా అద్వైత జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానంలో ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి దృశ్యమాన ప్రపంచంలోని సర్పాలు, వ్యాఘ్రాలు, సింహాలు కూడా అసత్యాలుగా భయాన్ని గాని కంపనం గాని కలిగించలేవు. చిత్తం శుద్ధమైనటువంటి చిదాత్మతో ఏకమై నిర్వికల్ప సమాధిని పొందిన తర్వాత సమాధి నుండి లేచినటువంటి వాడు సమాధిలో ఏ శుద్ధ చిదాత్మగా ఉన్నాడో ఇప్పుడు కూడా ఆ శుద్ధ చిదాత్మగానే ఉన్నాను అని గుర్తించగలుగుతాడు. అలా గుర్తించటమే ప్రత్యభిజ్ఞానం అంటారు. ఆ తరువాత పరజ్ఞానం. సమాధిలో లాగానే తక్కినటువంటి సమయాలలో స్వరూపాన్ని గుర్తించకుండా ఉండటం అనేది పరజ్ఞానం. గుర్తిస్తూ ఉండడమే పరజ్ఞానం. దేంట్లో? సమాధి స్థితిలో లాగానే మిగతా సమయాల్లో కూడా తన యొక్క స్వరూపాన్ని గుర్తించటం అనేది పరజ్ఞానం. అది కలిగిన తర్వాత వ్యవహారంలో గోచరించేటటువంటి ఏ పదార్థంలోనూ సత్యత్వ బుద్ధి కలగదు. అద్దానికి భిన్నంగా ప్రతిబింబాలకు ఏ విధంగా అస్తిత్వం లేదో అదేవిధంగా ఆత్మలో ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి సకల పదార్థాలకు ఆత్మకు భిన్నంగా అస్తిత్వం ఉండదు. ఈ విజ్ఞానం కనుక కలిగితే గాలి చేత మేఘాల్లాగా సంశయాలన్నీ కూడా ఎగిరిపోతాయి. ఈ పరజ్ఞానం కలిగిన తర్వాత కామం, క్రోధం మొదలుగా కలిగినటువంటి సంస్కారాలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నా కూడా అవి కోరలు తీసిన పాముల్లాగా పడి ఉంటాయి. ఇది పరజ్ఞానం. ఇక అపరజ్ఞానం. శ్రవణం చేత కానీ తర్కం చేత కానీ దేహం, ఇంద్రియాలు మొదలైన వాటికి అతీతమైనటువంటి కేవల చిదాత్మ యొక్క స్వరూపాన్ని బుద్ధి చేత నిశ్చితంగా గ్రహించటం అనేది అపరజ్ఞానం. చూడండి, అపరజ్ఞానానికి డెఫినేషను: శ్రవణం చేత కానీ తర్కించటం వల్ల కానీ దేహము, ఇంద్రియాలు మొదలైన వాటికి అతీతంగా ఉండే కేవల చిదాత్మ యొక్క స్వరూపాన్ని బుద్ధి చేత నిశ్చితంగా గ్రహించటం అనేది అపరజ్ఞానం. ఇదే పరోక్ష జ్ఞానం. ఇది దేహం, ప్రాణం మొదలైనవి వాటిలో ఉండేటటువంటి నేను అనేటువంటి అభిమానాన్ని నశింపజేస్తుంది. మరి ఆ తరువాత విద్యాగీతలో ఇంకా పరజ్ఞాన ఫలితాన్ని ఏ విధంగా భార్గవరాముడికి దత్తాత్రేయులు వారు చెప్పారో ఆ విశేషాలని అమ్మ దయతోటి, నా రాముడి యొక్క దయతోటి రేపటి రోజు
ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.